ఇలా చూడండి, మనం 5 రకాలు చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్, యాగో, యూనిటరీ. అందులో ఫస్ట్ 2 చెప్పుకుంటాం. ఫస్ట్ 2 మిగిలిన 3 తర్వాత చెప్పుకుంటాం. ఫస్ట్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్, ఇది పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్. చూడండి ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఎలాస్టిక్లో ఏంటంటే డిమాండ్ ఎంత మారినప్పటికీ ధరలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఒకటి పర్సంటేజ్ ఆఫ్ డిమాండ్ కాన్స్టెంట్, మొత్తం మారుతూ ఉంటుంది. ప్రైస్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ కాన్స్టెంట్, డిమాండ్ మారుతుంది. అది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఓఎక్స్ యాక్సెస్ మీద డిమాండ్, ఓవై యాక్సెస్ మీద ప్రైస్ తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ మీద డిమాండ్, ఓవై మీద ప్రైస్ తీసుకోవడం జరిగింది. ఓపీ ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం, ఓఎం1, ఓఎం2, ఓఎం3 అలా పెరుగుతూ ఉంటుంది. మొత్తం రైట్ సైడ్ పెరుగుతూ ఉంది. కానీ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్. ప్రైస్ ఇక్కడ కాన్స్టెంట్, డిమాండ్ మాత్రం M1, M2, M3, M4 అలా పెరిగిపోతూ ఉంటుంది. రైట్ సైడ్కి అలా పెరిగిపోతూ ఉంటుంది. బట్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్. అంటే ప్రైస్ ఓపీ ఉంది, డిమాండ్ మాత్రం ఓఎం1, ఓఎం2, ఓఎం3 అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ ప్రైస్ కాన్స్టెంట్. అలా ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అని చెప్తాం. అంటే ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు, నో చేంజ్ అట్ ఆల్ ఇన్ ప్రైస్. బట్ డిమాండ్ చేంజెస్, డిమాండ్ చేంజింగ్ అవుతుంది. బట్ నో ప్రైస్, ఎటువంటి నో చేంజ్ అట్ ఆల్ ఇన్ ప్రైస్. ఎక్కడ కూడా ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్తాం. పూర్తి వ్యాకోచ డిమాండ్. తెలుగులో ఏంటి, ధర ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం1, M2, M3, M4 అలా పెరుగుతూ ఉంది. డిమాండ్లో ప్రైస్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ధర స్థిరంగా ఉంది, డిమాండ్లో మాత్రం అనంతమైన మార్పు వస్తుంది. అనంతం అనే దానికి ఇంగ్లీష్లో ఏమంటాం, ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అనే దానికి గుర్తు ఏంటి, ఇది పాము ఆకారంలో వస్తుంది. ఒక స్నేక్ ఆకారంలోగా ఇంకో ఇలా వచ్చి ఇలా వస్తుంది. 2 కలవకూడదు, ఈ 2 కూడా కలవకూడదు. దాన్ని ఇన్ఫినిటివ్కి గుర్తు అని చెప్తారు. ఎందుకంటే ప్రైస్ కాన్స్టెంట్, డిమాండ్ మాత్రం ఇన్ఫినిటివ్, అలాగా ఎండ్లెస్. అది ఎండ్లెస్ అనమాట, అలా విడిపోతూనే ఉంది. ఇన్ఫినిటివ్ అలా విడిపోతూనే ఉంది, ఇంకా విడిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఎండ్ లేదని, ముగింపు లేదు. కాబట్టి ఇన్ఫినిటివ్, అనంతం. అనంతానికి గుర్తు ఇది. అంటే మనం ఇలా పెట్టి ఇలా రాస్తాం, ఈ 2 కలవకూడదు. సో ఇన్ఫినిటివ్, అనంతం, ఎండ్లెస్ అనే దానికి సింబాలిక్గా దీన్ని వేసుకుంటాం. ఇన్ఫినిటివ్, ఎలాస్టిసిటీ డిమాండ్ ఇన్ఫినిటివ్. ఎందుకంటే డిమాండ్కి ఎటువంటి ఎండ్ లేదు, దానికి ముగింపు లేదు. ప్రైస్ మాత్రం కాన్స్టెంట్. సో ఇటువంటి దాన్ని పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. పూర్తి వ్యాకోచ డిమాండ్, ధరలో ఎటువంటి మార్పు లేకుండా డిమాండ్లో అనంతమైన మార్పు వస్తే దాన్ని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. ఓకే, ధరలో ఎటువంటి మార్పు లేదు, డిమాండ్లో మాత్రం అనంతమైన మార్పు వస్తుంది. ఎండ్లెస్, అలాగే ఇన్ఫినిటివ్, విడిపోతూనే ఉంది. అసలు ఎక్కడా లేదు, నాన్ స్టాప్ విడిపోతుంది. అటువంటి దాన్ని దట్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్. దానికి గుర్తు ఇన్ఫినిటివ్. ఓకే, ఇక్కడ చూడండి, డిమాండ్ కర్వ్ ఎక్స్ అక్షానికి ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ దీని రూల్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, పర్ఫెక్ట్ ఎలాస్టిక్కి డయాగ్రామ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ కర్వ్ ఓఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. ఓఎక్స్ యాక్సెస్ ఏది, ఇది డిమాండ్ కర్వ్. సో ఎక్స్ యాక్సెస్ ఎలా ఉందో డిమాండ్ కర్వ్ కూడా అలాగే ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే డిమాండ్ కర్వ్ పూర్తి వ్యాకోచ డిమాండ్ పటంలో డిమాండ్ రేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఈక్వల్ టు ఓఎక్స్ యాక్సెస్ ప్యారలల్ లైన్ డిమాండ్ కర్వ్. ఓకే, అది ఇది. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్, పూర్తి అవ్యాకోచ డిమాండ్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఓఎక్స్ మీద డిమాండ్, ఓవై మీద ప్రైస్ తీసుకోవడం జరిగింది. ప్రతి దానికి ప్రైస్ ఓవై, డిమాండ్ ఓఎక్స్, అది కామన్. ఇక్కడ ఏంటంటే చూడండి, ప్రైస్లో చేంజ్ వచ్చింది, డిమాండ్లో అసలు ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఏమిటి, ధరలో ఎంత మార్పు వచ్చినప్పటికీ డిమాండ్లో ఎటువంటి మార్పు లేదు. ప్రైస్లో సో మెనీ చేంజెస్, బట్ డిమాండ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఆన్ పొజిషన్లో ఉండిపోయింది. డిమాండ్ ఓఎంఏ, అసలు ఎటువంటి చేంజ్ మారలేదు. కానీ ప్రైస్లో మాత్రం సో మెనీ చేంజెస్, చాలా మార్పులు వచ్చేసాయి. చూడండి, ఓపీ1, ఓపీ2, ఓపీ3 అలా చేంజెస్ వచ్చేసాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వ్యాకోచత్వం విలువ, రిలేటివ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ యొక్క వాల్యూ ఏంటంటే 0 అయిపోతుంది. ఎందుకంటే డిమాండ్ లేదు ఇక్కడ. ఎంత ధర అయినా, ఇప్పుడు 2 రూపాయలైనా అంతే కొంటున్నారు, 10 రూపాయలైనా అంతే కొంటున్నారు.
రూపాయలైనా అదే సరుకు, రూపాయైనా అదే సరుకు, అదే డిమాండ్. 10 రూపాయలు 100 రూపాయలైనా అదే. అంటే ఏంటి, ధరలో ప్రైస్లో ఎంత చేంజ్ ఉన్నప్పటికీ కూడా నో డిమాండ్ అట్ ఆల్ దట్ కమోడిటీ. ఆ కమోడిటీకి ఎటువంటి డిమాండ్ లేదు. ప్రైస్ ఇంక్రీజెస్, ప్రైస్ పెరిగిపోతాం, కానీ డిమాండ్లో ఎటువంటి చేంజ్ లేదు. నో చేంజ్ అట్ ఆల్ ఇన్ డిమాండ్. కాబట్టి పెర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ వాల్యూ ఈజ్ జీరో. చూడండి, దానికైతే ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు అదే చెప్తాను చూడండి. ఇక్కడ P1, P2, P3, P4, P5 అలా విడిపోతున్నప్పటికీ కూడా ప్రైస్లో సో మెనీ చేంజెస్, ఇంక్రీజ్ అవుతాం, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, సో మెనీ చేంజెస్ వస్తాం, బట్ నో చేంజ్ అట్ ఆల్ ఇన్ డిమాండ్. ఎక్కడా కూడా డిమాండ్లో మార్పు రాలేదు. అటువంటిప్పుడు పెర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ వాల్యూ ఈజ్ 0. ఎందుకంటే పూర్తి అవ్యాకోచ డిమాండ్ యొక్క విలువ 0 అయిపోతుంది. ఎందుకంటే డిమాండ్ లేదు. ఎంత ధర అయినప్పటికీ, ధర తగ్గించినా పెంచినా ఎలా ఉన్నప్పటికీ కూడా డిమాండ్లో ఎటువంటి మార్పు లేదు. సో అసలు ఎటువంటి చేంజ్ లేదు, కాన్స్టెంట్గా ఉండిపోయింది. సో వాల్యూ ఈజ్ 0. ఓకే, ఇక్కడ అలా కాదు, ప్రైస్లో కాన్స్టెంట్, డిమాండ్ అనంతం, ఇన్ఫినిటీ అలా వెళ్ళిపోతాం. కాబట్టి అనంతానికి గుర్తు మనం సింబాలిక్ పావాకారంలో ఉంటుంది. ఇలా వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వచ్చి అది రెండు కలవకూడదు, ఈ రెండు కూడా కలవకూడదు. సో ఇన్ఫినిటివ్కి సింబాలిక్ ఇది. సో ఇన్ఫినిటివ్, డిమాండ్ అనంతం, ఇన్ఫినిటివ్ అలా వెళ్ళిపోతూనే ఉంది. ప్రైస్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్. సో సింబాలిక్ ఈజ్ ఇన్ఫినిటివ్. ఇక్కడ ప్రైస్లో అనే సో మెనీ చేంజెస్, బట్ డిమాండ్ ఈజ్ కాన్స్టెంట్, నో చేంజ్ అట్ ఆల్, దట్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. సింబాలిక్ ఈజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సింబాలిక్ ఏమిటి, సింబల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. డిమాండ్ ఎటువంటి లేదు, నో డిమాండ్, ప్రైస్ మాత్రం పెరిగిపోతుంది. ఎవరు కొనటం లేదు, ఎవరు కొన్నప్పుడు ఏంటి ఉపయోగం? సో ఈజ్ ఈక్వల్ టు 0. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్, ఇన్ఎలాస్టిక్ డిమాండ్ వాల్యూ ఈజ్ 0. ఓకే, ఇది మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, డిమాండ్ కర్వ్, ఇది డిమాండ్ కర్వ్ ఓవై యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇలా ఇందాకది ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంది. ఓవై యాక్సెస్ ఎలా ఉంటుందో ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ లైన్ ఓవై డిమాండ్ కర్వ్. ఓవై యాక్సెస్ ప్యారలల్గా డిమాండ్ కర్వ్ ఉంటుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్. ఇక్కడ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 0, డిమాండ్కి ఎటువంటి వాల్యూ లేదు, 0. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఈజ్ ప్యారలల్ టు ఓవై యాక్సెస్, ఓవైకి సమానంగా ఉంటుంది. బాగా ఈజీ అనమాట, మనం గుర్తుంచుకోవడం చాలా ఈజీ. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అయితే ఎక్స్ యాక్సెస్కి సమాంతరంగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్కి అయితే వై, రెండు నిలువుగా ఉంటాయి, దానికైతే రెండు అడ్డంగా ఉంటాయి, ఇలా ఉంటాయి. అది గుర్తుంచుకోవడం బండ గుర్తు. ఒకటి ఇంకా మనసులో పెట్టేసుకుని వెళ్ళిపోవడమే బండ గుర్తు. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ ఎక్స్ యాక్సెస్కి సమాంతరంగా ఉంటుంది, ఇన్ఫినిటివ్. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ ఓవై యాక్సెస్కి సమాంతరంగా ఉంటుంది, ఈక్వల్ టు ప్యారలల్ లైన్ ఓవై యాక్సెస్, అది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏంటి, ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చినప్పటికీ కూడా డిమాండ్ ఎటువంటి చేంజ్ రాలేదు, కాబట్టి డిమాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ నోన్ యాజ్ పూర్తి అవ్యాకోచ డిమాండ్, దట్ ఈజ్ నోన్ యాజ్ పూర్తి పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొక రెండు వేస్తాను. ఇలా చూడండి, ఇందాక పర్ఫెక్ట్ ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ చూసాం. ఇప్పుడు రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్. ఎందుకంటే ఒకే బోర్డు మీద 5 డయాగ్రామ్స్ పట్టావు కాబట్టి 2 చెప్తున్నాను. ఇందాక పర్ఫెక్ట్ ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అవుతుంది. ఇప్పుడు రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ చెప్తాను. ఫస్ట్ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్. రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ దీన్ని తెలుగులో ఏమంటారు, సాపేక్ష వ్యాకోచ డిమాండ్. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. ఇక్కడ అది ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే చూడండి, ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. ఇది ధర,
ఓపీ డిమాండ్. ఇలా చూడండి, ఇది ఓపీ. ఓపీ ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఎప్పుడైతే తక్కువగా ఉందో ధర ఎక్కువగా ఉంది కాబట్టి సాపేక్ష వ్యాకోచత్వం యొక్క విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే ప్రైస్ వాల్యూ ఎక్కువ, డిమాండ్ వాల్యూ కన్నా ప్రైస్ వాల్యూ ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ ప్రైస్ వాల్యూ ఎక్కువ కదా, కాబట్టి ఎక్కువ అంటే డిమాండ్ వాల్యూ తక్కువగా ఉంటుంది. డిమాండ్ వాల్యూ ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ వాల్యూ తక్కువగా ఉందో ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉందో దట్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్. ఇక్కడ దానికి సింబాలిక్ ఏమిటి? క్యాపిటల్ ఈ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ మనకి బండ గుర్తు ఏంటంటే ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ ఎక్కువ ఉండాలి. మనం డయాగ్రామ్ వేసేటప్పుడు ఈ కింద బాక్స్ అంటే పై బాక్స్ కన్నా ఈ పక్క బాక్స్ కన్నా ఈ బాక్స్ మొత్తం పెద్దదిగా ఉండాలి. అలా వేసుకోవాలి. అది బండ గుర్తు కింద పెట్టేసుకోవాలి. రూల్ మామూలే. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనేది మామూలే. చూడండి, ఇక్కడ ఓపీ ప్రైస్ ఉన్నప్పుడు ఓఎం డిమాండ్. ప్రైస్ ఓపీ నుంచి ఓపీ1కి పెరిగింది, డిమాండ్ అయింది ఓఎం నుంచి ఓఎం1కి తగ్గింది. డిమాండ్ అయింది ఓఎం నుంచి ఓఎం1కి తగ్గింది. ప్రైస్ ఓపీ నుంచి ఓపీ1కి పెరిగింది, డిమాండ్ ఓఎం నుంచి ఓఎం1కి అటు సైడ్ తగ్గిపోయింది. రూల్ మామూలే. రూల్ ఇక్కడ అప్లై అయిపోతుంది. మామూలుగా డిమాండ్ రూల్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ వాల్యూ ఈజ్ ఈ గ్రేటర్ దాన్ 1. ఈ గ్రేటర్ దాన్, ఎందుకంటే డిమాండ్ మార్పు కన్నా ప్రైస్లో వచ్చే మార్పు ఎక్కువ. ఓపీ ఎక్కువగా ఉంది ఓఎం కన్నా. చూడండి, ఓఎం M1 కన్నా ఓపీ ఇక్కడ ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉంది. సో ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ పర్సంటేజ్ చేంజ్లో చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ రేఖ బ్రాడ్గా వస్తుంది, కొంచెం చాలా వెడల్పుగా వస్తుంది. అంటే మామూలు డిమాండ్ కలలాగా ఇలా రాదు, కొంచెం చూడండి అలాగా ఏటవాలుగా, కొంచెం బాగా వాలుగా ఏటవాలుగా వస్తుంది. అది బాగా బండ గుర్తు. ఇంకా బండ గుర్తు ఏంటి? ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ చాలా పెద్దది వెయ్యాలి. ఎగ్జామ్స్లో అది బండ గుర్తు. అంటే పర్ఫెక్ట్ రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్కి బండ గుర్తు ఏంట్రా అంటే బాగా అంటే కొంచెం తక్కువగా గుర్తున్న వాళ్ళు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే బండ గుర్తు ఏంటంటే ఈ బాక్స్ పెద్దది వేసేసుకోవాలి. మనకు 3 బాక్సులు 1 2 3. ఈ బాక్స్ చాలా పెద్దది వేసేసుకోవాలి. అప్పుడు డయాగ్రామ్ క్లియర్గా వస్తుంది. పైగా డిమాండ్ కర్వ్ కూడా స్లోప్ చాలా వాలుగా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఏంటంటే ధరలో వచ్చారు అంటే ప్రైస్ వాల్యూలో వచ్చిన చేంజ్ కన్నా డిమాండ్లో వచ్చిన చేంజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉంది. సో ఈ గ్రేటర్ దాన్ 1 ఇటువంటి దాన్ని ఏమంటాం? రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఇక్కడ చూడండి, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ ఇది చాలా ఈజీ. ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ ఎక్కువ ఉండాలి. ఈ బాక్స్ అంటే ఇప్పుడు ధరలో వచ్చిన మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అంటే ఇది ఎక్కువగా ఉంది. ఓపీ కన్నా P1 ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో కర్వ్ ఎలా వస్తుంది? కట్ అయిపోతుంది, జస్ట్ ఇలా టక్కన దిగిపోతుంది. రూల్ మామూలే. ఓపీ ప్రైస్ ఉన్నప్పుడు ఓఎం డిమాండ్, ప్రైస్ ఓపీ నుంచి ఓపీ1కి పెరిగినప్పుడు డిమాండ్ ఓఎం నుంచి ఓఎం1కి తగ్గింది. ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఇందాకట్లాగా అలా వాలుగా రాదు, జస్ట్ ఇలా కట్ అయిపోతుంది. సో డిమాండ్ కర్వ్ లెఫ్ట్ రైట్ డౌన్వర్డ్స్ మామూలే. దీన్ని ఏమంటామంటే రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇప్పుడు డిమాండ్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లెస్ దాన్ 1 కన్నా తక్కువగా ఉంది. డిమాండ్ వాల్యూ ఎక్కువగా ఉంది, ప్రైస్ వాల్యూ తక్కువగా ఉంది. ఎప్పుడైతే ప్రైస్ వాల్యూ తక్కువగా ఉందో 1 కన్నా తక్కువ ఉన్నట్టు లెక్క. సో ఈ లెస్ దాన్ 1 అది గుర్తు. ఓకే, ఇక్కడ వద్దు. ఇక్కడ మనకు బండ గుర్తు ఏంటంటే ఈ 2 బాక్సుల కన్నా ఇది ఎక్కువ ఉండాలి. ఎగ్జామ్స్లో మనకు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డయాగ్రామ్కి ఏంట్రా అంటే ఇది ఎక్కువగా ఉండాలి, బాగా ఎక్కువగా ఉండాలి. రిలేటివ్ ఎలాస్టిక్కి కింద బాక్స్ ఎక్కువ ఉండాలి.
దీని కింద బాక్స్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ దీని పై బాక్స్ ఇదంతా కూడా ఎక్కువగా ఉండాలి. పైగా కర్వ్ టక్కన దిగిపోతుంది. చూడండి, ఇలా చూడండి, మొత్తం టప్పిమని ఇలా దిగిపోతుంది. ఇక్కడ అలా కాదు, వాలుగా వస్తుంది. ఇది టప్పిమని దిగిపోయింది, ఇది కొంచెం వాలుగా వస్తుంది. సో ఈ గ్రేటర్ దాన్ 1 రిలేటివ్ ఎలాస్టిక్ డిమాండ్, ఈ లెస్ దాన్ 1 రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, అర్థమైందండి? అది ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ రెండు కూడా. ఇంకొకటి మిగిలిపోయింది, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. ఇంకా లాస్ట్ వన్, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, తెలుగులో ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఇక్కడ ధరలో వచ్చిన మార్పు శాతం, డిమాండ్లో వచ్చిన మార్పు శాతం రెండు కూడా సమానంగా ఉంటాయి. అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ ఆల్సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఒకటికి సమానంగా ఉంటాయి. ఎందుకంటే రెండు సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి వాల్యూ ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, 3 బాక్సులు సమానంగా ఉండాలి. మనం ఎగ్జామ్లో వేసేటప్పుడు కూడా 3 బాక్సులు సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ఓ దాంట్లో ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఓ దాంట్లో ఒకటి తక్కువగా ఉంటుంది, చెప్పుకున్నాం. ఇక్కడ అలా కాదు, యూనిటరీ పేరులోనే ఉంది, ఏకత్వ వ్యాకోచ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. అంతా కూడా యూనిఫామ్గా యూనియన్గా ఒకటిగా ఉంటుంది, ఒకేలా ఉంటుంది, యూనిక్ ఒకేలా ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో 3 బాక్సులు సమానంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు రేఖ హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది. చూడండి, డిమాండ్ కరెక్ట్గా హాఫ్ మూన్ షేప్. అది ఈ డయాగ్రామ్ వేసాక గర్ల్స్ అయితే ఏం చేస్తారంటే, వాళ్ళ బ్యాంగిల్ ఉంటుంది కదా, వాచ్ కాదు బ్యాంగిల్, ఆ బ్యాంగిల్ పట్టుకుని కరెక్ట్గా గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అబ్బాయిలు అయితే పక్క వాళ్ళు ఎవరి దగ్గర అమ్మాయిల దగ్గర ఒక గాజు తీసుకుని పర్ఫెక్ట్గా వేయండి. మొత్తం కర్వ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, హాఫ్ మూన్ షేప్లో వస్తుంది. దాన్ని ఏమంటారంటే రెక్టాంగులర్ హైపర్బోలా అంటారు తెలుగులో. లంబకోణ అతి పరావలయ ఆకారంలో ఉంటుంది. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ పటంలో డిమాండ్ రేఖ లంబకోణ అతి పరావలయ రేఖ ఆకారంలో ఉంటుంది. చూడండి, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఆ సైడ్ హెడ్డింగ్లో డిమాండ్ కర్వ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా. దీని నేమ్, ఈ డిమాండ్ కర్వ్ నేమ్ ఏంటి? రెక్టాంగులర్ హైపర్బోలా. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాయాలి. సో తెలుగులో ఏంటి? లంబకోణ అతి పరావలయ ఆకారంలో ఉంటుంది, లేదా లంబకోణ అతి పరావలయ రేఖ అంటారు. ఎందుకంటే హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మామూలుగా డిమాండ్ కర్వ్ లాగా ఇలా ఉండదు, అస్సలు ఉండదు, ఇలా ఉండదు. ఇది రాంగ్, హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది. కాబట్టి దాని పేరేంటి? రెక్టాంగులర్ హైపర్బోలా. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఇది రాసి ఇది కూడా రాయాలి. తెలుగు మీడియం లంబకోణ అతి పరావలయ రేఖ ఆకారంలో ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా. దీనికి కామర్స్ పెడతారు. ఓకే, ఇక్కడ దీనికి సింబల్ ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్ టు 1. అన్ని సమానంగా ఉన్నాయి. పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. దీనికి బండ గుర్తు ఏమిటి? 3 బాక్సులు సమానంగా ఉండాలి. మీరు ఎగ్జామ్లో వేసేటప్పుడే 3 బాక్సులు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, పర్ఫెక్ట్గా వేయాలి. 3 బాక్సులు సమానంగా వేయాలి. అప్పుడు మీకు రెక్టాంగులర్ హైపర్బోలా, అర్ధచంద్రాకారం, డిమాండ్ కర్వ్ కరెక్ట్గా వచ్చేస్తుంది, ప్యూర్గా వస్తుంది. దానికి సింబల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అది దాని యొక్క ఇలాంటి. కాబట్టి ఇక్కడ కూడా అంతే. చూడండి, ఓవై మీద ప్రైస్, ఓఎక్స్ మీద డిమాండ్ తీసుకోవడం జరిగింది. ప్రైస్ ఓపీ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది. ప్రైస్ ఓపీ నుంచి ఓపీ1కి తగ్గింది, డిమాండ్ ఓఎం నుంచి ఓఎం1కి పెరిగింది. రూల్ మామూలే. ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఎక్కడైనా మామూలే. మొత్తం 5 పట్టాల్లోనూ సేమ్ వచ్చేస్తుంది. మొదటి రెండు కాకుండా మిగిలిన రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్, యూనిటరీ, ఈ మూడింట్లో కూడా డిమాండ్ లా ఆఫ్ డిమాండ్ రూలు పర్ఫెక్ట్గా అప్లై అయిపోతుంది. ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది. అదే ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది, మామూలే. సో ఇక్కడ ఏంటంటే 3 బాక్సులు సమానంగా రావాలి. అది మాత్రం పర్ఫెక్ట్గా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలి. బండ గుర్తు అదే, 3 బాక్సులు సమానంగా వస్తేనే 1 2 3
అప్పుడు హాఫ్ మూన్ షేప్లో డిమాండ్ కర్వ్ వస్తుంది. రెక్టాంగులర్ హైపర్బోలా లంబకోణ అతి పరావలే రేఖ ఆకారంలో ఉంటుంది. సో ఇదండి మనకి క్వశ్చన్. కంప్లీట్ 5 డయాగ్రామ్స్, 5 మొత్తం సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఈచ్ సైడ్ హెడ్డింగ్ మనం డయాగ్రామ్ వేసి కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఇంటర్మీడియట్లో చదువుకున్న పైన చదువుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వరు. ఇక్కడ ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సింబాలిక్స్ పెట్టాలి. ఓకే, 1 minute. ఇలా చూడండి, ఓవరాల్గా 5 డయాగ్రామ్స్ వేసాను. దానికి మనం బ్రీఫ్గా చెప్పేసుకుందాం. ఫస్ట్ చూడండి, పర్ఫెక్ట్ ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్, రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది యూనిటరీ ఎలాస్టిక్. ఓకే, యూనిటరీ ఎలాస్టిక్ అంటే మీకు కనబడట్లేదని కొంచెం చూపించాను. ఫస్ట్ది చూడండి, బండ గుర్తు కింద రాసుకునే విధంగా చెప్పేస్తాను. ఇక్కడ ధరలో ఎటువంటి మార్పు లేదు, డిమాండ్లో మాత్రం మార్పు వచ్చింది. కాబట్టి మొత్తం అంతా కూడా డిమాండ్ అనంతంగా మారిపోతూ ఉంటుంది. అనంతం, ఇంకా ఎండ్లెస్, ఎక్కడ ఆఫ్ లేదు, ఎండ్ లేదు, ఇంకా ముగింపు లేదు. కాబట్టి అనంతానికి గుర్తు ఇన్ఫినిటివ్, పావాకారం వస్తుంది, స్నేక్ లాగా వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఎలాస్టిక్. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ సారీ ఇక్కడ ఏంటంటే డిమాండ్ కర్వ్ ఓఎక్స్ యాక్సిస్ సమాంతరంగా ఉంటుంది. అది మాత్రం చాలా ఫండమెంటల్ రోల్. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్లో ఎంత మార్పు వచ్చినప్పటికీ కూడా డిమాండ్లో నో చేంజ్ అట్ ఆల్, ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి డిమాండ్ వాల్యూ ఏం లేదు కాబట్టి వాల్యూ 0. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రూల్ ఏంటంటే ఓవై యాక్సిస్కి సమాంతరంగా ఉంటుంది, ఓవై యాక్సిస్కి సమాంతరంగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది, ఇక్కడ అడ్డంగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. నెక్స్ట్ రిలేటివ్ ఎలాస్టిక్. రిలేటివ్ ఎలాస్టిక్ ఏంటంటే కింద బాక్సు పెద్దది ఉండాలి, అది మాత్రం ఫండమెంటల్. పై బాక్స్ కన్నా ఈ పక్క బాక్స్ కన్నా కింద బాక్స్ చాలా పెద్దదిగా ఉండాలి. అది మాత్రం రాసుకునే వాళ్ళకి, కొంచెం జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న వాళ్ళకి బండ గుర్తుంది. సో వెళ్ళినప్పుడు రేఖ అలా ఏటవాలుగా వస్తుంది, జస్ట్ అలా ఏటవాలుగా వస్తుంది. సో దీనికి సింబాలిక్ ఏమిటి? ఈ గ్రేటర్ దాన్ 1 అంటే ధర డిమాండ్ కన్నా ధర ఎక్కువగా ఉంది, డిమాండ్ కన్నా ధర ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటి? ఈ గ్రేటర్ దాన్ 1 దానికి రూల్. ఇక్కడ ఏంటి? ఏటవాలుగా వస్తుంది, ఈ బాక్స్ ఎక్కువగా ఉండాలి. రూల్ చాలా బండ గుర్తుంది, మనకి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలి. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ రిలేటివ్ ఎలాస్టిక్ డయాగ్రామ్కి కింద బాక్స్ పెద్దదిగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డయాగ్రామ్, పై బాక్స్ ఎక్కువగా ఉండాలి. చూడండి, అది చూడండి కట్ అయింది, ఇది చూడండి నాకు కట్ అయిపోయింది, జస్ట్ అలా దిగిపోతుంది, ఇలా ఇలా రాదు, జస్ట్ అలా దిగిపోతుంది. చూడండి అది పెద్దది, ఇది మనకి ఇలా కట్ అయిపోతుంది. సో ఈ 2 బాక్సుల కన్నా ఇది ఎక్కువగా ఉండాలి, బండగురు. రిలేటివ్ ఇన్ఎలాస్టిక్ డయాగ్రామ్. దీని సింబాలిక్ ఏమిటి? ఈ లెస్ దాన్ 1, ఈ లెస్ దాన్ 1. ఇప్పుడు ధర తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటి? ఎప్పుడైతే ఎక్కువగా ఉందో లెస్ దాన్ కింద చెప్తాం, దీనికి బండ కొద్ది. నెక్స్ట్ యూనిటరీ, చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక పేరు, మిగిలిన వాటికి పేరు లేవు, దీనికి పేరు ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే 3 బాక్సులు సమానంగా ఉండాలి, 3 బాక్సులు సమానంగా ఉండాలి. అటువంటిప్పుడు డిమాండ్ కర్వ్ హాఫ్ మూన్ షేప్లో వస్తుంది. ఎడమ నుంచి కుడికి పైకి, ఎడమ నుంచి కుడికి కిందకే వస్తుంది, లెఫ్ట్ రైట్ డౌన్వర్డ్సే, బట్ హాఫ్ మూన్ షేప్లో వస్తుంది. మామూలుగా ఇలా రాదు, ఇలా రాదు, అర్ధచంద్రాకారంగా హాఫ్ మూన్ షేప్లో వస్తుంది. దానికి పేరేమిటి? ఇందాక చెప్పా, రెక్టాంగులర్ హైపర్బోలా, లంబకోణ అతి పరావలయ ఆకారంలో ఉంటుంది. ఏమిటి? యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్కి ఇంకొక పేరు, ఆ డిమాండ్ కర్వ్ పేరు ఇది, రెక్టాంగులర్ హైపర్బోలా. ఇది ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే 3 బాక్సులు సమానంగా ఉంటాయి. ఇక్కడ 3 బాక్సులు డిమాండ్ ఇచ్చంతో మొత్తం ప్రైస్ బాక్సులు, డిమాండ్ బాక్సులు మొత్తం 3 కూడా సమానంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉంటాయి. పేర్లోనే ఉంది యూనిటరీ ఎలాస్టిక్. ఎలాస్టిక్ డిమాండ్ యూనిటరీగా ఉంటుంది, అంటే ప్రైస్ చేంజెస్లు డిమాండ్ చేంజెస్ కూడా సమానంగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ చేంజ్ ఇన్ డిమాండ్, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ప్రైస్, 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. సో 3 బాక్సులు సమానంగా ఉంటాయి.
అది దాని బండ గుర్తు. సో కరువు హాఫ్ మూన్ షేప్లో వస్తుంది, అర్ధచంద్రాకారంగా లంబకోణ అతి పరావలయ రకంగా ఉంటుంది. ఇంకొక గుర్తు ఏంటంటే కార్నర్ పాయింట్కి ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది. మీకు పుటాకారం కుంభాకారం తెలుసు కదా తెలుగు మీడియం. పుటాకారం అంటే లోపలికి ఉంటుంది, కుంభాకారం అంటే ఎత్తుగా ఉంటుంది. ఇది అంటే కార్నర్ బిందువుకి ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి దీన్ని లంబకోణ అతి పరావలయ రేఖ అంటారు. ఇంగ్లీష్లో రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకే, అది ఈ 5 డయాగ్రాములు వేయాలి. ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్కి ఒక్కొక్క డయాగ్రాము అది వేసి కింద ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యాలి. మొత్తం అంతా కూడా మస్ట్ అండ్ షుడ్ యూజ్ ఓన్లీ పెన్సిల్, నాట్ పెన్. మీరు పెన్తో వేసేసి కొట్టేసి మళ్ళీ వేసారనుకోండి ఇంప్రెషన్ ఉండదు, మార్కులు తక్కువగా పడతాయి, తగ్గించేస్తాడు, ఇంప్రెషన్ ఉండదు, కొట్టి పడేస్తాడు మొత్తం. కంపల్సరీ షుడ్గా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయవలసిన పెన్సిల్ ఒకటి, కంపల్సరీ పెన్సిల్తోనే వేయాలి. పేర్లు మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి కూడా ఓవై మీద ప్రైస్, ఓఎక్స్ మీద డిమాండ్, ఇంకా అందులో డౌటే లేదు. ఇంకా ఫండమెంటల్ ఈ క్వశ్చన్ మొత్తానికి. మిగిలిన క్వశ్చన్ ఎలా ఉన్నా ఈ క్వశ్చన్లో ఓవై మీద ప్రైసే తీసుకోవాలి, ఓఎక్స్ మీద డిమాండే వస్తుంది కంపల్సరీ. ఇది మారదు. అది మాత్రం మీరు వేరే వేరేగా రాస్తే మాత్రం కొట్టి పడేస్తారు. నెక్స్ట్ దీనికి అంటే రిలేటివ్ ఎలాస్టిక్, రిలేటివ్ ఇన్ఎలాస్టిక్, యూనిటరీ, దీనికి మాత్రం లా ఆఫ్ డిమాండ్ రూల్ అప్లై అవుతుంది. చూడండి, ఓపీ ఉంది, ఓఎంఆర్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది, ప్రైస్ డిక్రీజ్ అయ్యి డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి, అంతే కదా. ప్రైస్ డిక్రీజ్ అయ్యి తగ్గింది, డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి, రూల్ మామూలే. ఇక్కడ చూడండి, ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది, ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది, రూల్ మామూలే. ఇక్కడ కూడా అంతే, ప్రైస్ తగ్గింది, డిమాండ్ తగ్గింది. సారీ, ప్రైస్ డిక్రీజ్ అయింది, డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఈ మూడింటికి మాత్రం లా ఆఫ్ డిమాండ్ రూల్ అప్లై అవుతుంది. ఈ రెండింటికి అప్లై అవ్వాలి, ఈ రెండింటికి మాత్రం అప్లై అవ్వాలి, మిగిలిన మూడింటికి అప్లై అవ్వాలి. కాబట్టి క్లియర్గా వేసుకోవాలి. సింబాలిక్స్ కూడా మీరు బండ గుర్తు పెట్టేసుకోవాలి. మొదటి దానికి ఈజ్ కొట్టు ఇన్ఫినిటివ్, పావకర్లో స్నేక్ లాగా ఉంటుంది. రెండోది ఈజ్ కొట్టు 0, రిలేటివ్ ఎలాస్టిక్, ఈ గ్రేటర్ దాన్ 1. థర్డ్ రిలేటివ్ ఇన్ఎలాస్టిక్, ఈ లెస్ దాన్ 1. యూనిటరీ ఎలాస్టిక్, ఈ ఈజ్ ఈక్వల్ టు 1. 3 సమానంగా ఉంటాయి కాబట్టి చేంజెస్ అన్నీ కూడా ఏం ఉండవు. మొత్తం ప్రైస్ క్వాంటిటీ, ప్రైస్ చేంజెస్, డిమాండ్ చేంజెస్ కూడా సమానంగా ఉంటాయి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1 బండ గుర్తుగా పెట్టేస్తాం సింబాలిక్స్. ఇదేంటి ఇన్ఫినిటివ్, ఈజ్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈజ్ ఈక్వల్ టు 1. అది మాత్రం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి ఇంకొక క్వశ్చన్ వస్తుంది, దాంట్లో కూడా ఇలాగ మనకి దీనికి రిలేటివ్ క్వశ్చనే, దీనికి సంబంధించిన రిలేటివ్ క్వశ్చనే ఇంకో క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 5 సైడ్ హెడ్డింగ్లు 5 డయాగ్రాములు వస్తాయి, కంపల్సరీ కూడా క్లియర్గా వేయాలి. ఈ క్వశ్చన్ వస్తే ఇక్కడ మటుకు కంపల్సరీ 20 minutes పడుతుంది. క్లియర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మర్చిపోకుండా ఉంటే కనుక మొత్తం ఇంట్రడక్షన్ రాసి, రూల్స్ రాసి, మొత్తం దానికి ఇంట్రడక్షన్ మొత్తం 5 రాసి, అప్పుడు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క డయాగ్రామ్ వేసి మొత్తం క్లియర్గా వేసి అంతా చేసేసరికి 20 minutes పడుతుంది. 15 minutes కంపల్సరీ, మ్యాక్సిమం 20 minutes పడుతుంది. కాబట్టి క్లియర్గా వేయాలి. ఓకే.